నిన్నటి టాస్క్లతో పోలిస్తే ఇవాళ టాస్క్లు ఉన్నాయి భయ్యా, నెక్స్ట్ లెవెల్ అరాచకం సృష్టించారు. అసలు ఇంత సాడిజం ఏంద్రా బాబు అని అనిపించింది. ఆ లెవెల్ ఉన్నాయండి టాస్క్లు. ఒక 2 టాస్క్లు అయితే నాకు అట్లే అనిపించింది సీరియస్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే, అసలు మీరు గాయత్రి గారిని ఎట్లా సెలెక్ట్ చేస్తారండి? ఎట్లా సెలెక్ట్ చేస్తారు? సుమ గారికి ఎందుకు అన్ఫేర్ చేసినారు? సుమ గారిని సెలెక్ట్ చేయకుండా గాయత్రి గారిని ఎందుకు సెలెక్ట్ చేసినారు? రికమెండేషన్ వచ్చిందా లేకపోతే ఏంటి? ఆమెను అసలు ఎందుకు సెలెక్ట్ చేసినారు? ఇదైతే నాకు అర్థం కావట్లే. అండ్ ఇంకొకటి, మీరు రోహిత్ని ఇంకో అభిజిత్ చేద్దామని అనుకుంటున్నారా? ఎందుకు ఇంత ఫేవరెటిజం చూపిస్తున్నారు? అసలు చాలామందిని ఫేవరెటిజం చూపిస్తున్నారండి. ఎలా చెప్పనా, అమన్ కానీ, రోహిత్ కానీ, గాయత్రి కానీ, అపూర్వ గారు కానీ, ఝాన్సీ కానీ, హేమంత్, వీళ్ళ విషయంలో హేమంత్ అంటే హేమంత్ పక్కన పెట్టించండి, కానీ కంపేర్ టు వీళ్ళ విషయంలో నాకైతే ఫేవరెటిజం అని అనిపిస్తుందండి. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చలో మన ఇంట్రో అయితే ఇవ్వలేదు కదా. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మాన్వితాశ్రీ. నేను మీ సంధ్యా మహేష్. అండ్ ఈరోజు ఎపిసోడ్ విషయానికి వస్తే, బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ నెంబర్ 7. సో ఫస్ట్ రాగానే బిందు మాధవ్ గారు అయితే ఒక హైలైట్ మాట అన్నారండి. సృష్టి, నాకైతే నీ మైండ్లో నుంచి పోవట్లేదు నీ ఫోన్ కాల్, అసలు అలా ఎలా రా అని అన్నారు. స్క్రిప్ట్ అనిపించింది నాకైతే ఆ ఒక్క మాట. అండ్ దాని తర్వాత వచ్చేసి అపూర్వ గారిని, అంటే నిన్న ఎవరైతే తక్కువగా పార్టిసిపేట్ చేసినారో వాళ్ళని పిలిచినారు. సో ఇక్కడ వీళ్ళు ఇంకొక లాజిక్ కూడా యూజ్ చేసినారేమో అని నాకు అనిపించింది. ఏంటనంటే, లీస్ట్లో ఉన్నవాళ్ళు, అంటే వీళ్ళు వేయినా కూడా షోకి ఏం ఫరక్ పడదు, వీళ్ళ వల్ల ఏం యూజ్ చేయలేదు అని అనుకున్న వాళ్ళని పిలిచినారేమో అని నాకు అనిపించింది. ఎందుకు అనంటే, అపూర్వ గారు అంత ఇంట్రెస్ట్ ఏం చూపించలేదు, ఫూటాన్ కూడా అంత ఏం లేదు, ఆయన మళ్ళీ అవుట్ ఆఫ్ ద కంట్రీ కాబట్టి ఆయనను ఎలాగైనా పంపించాలి కాబట్టి తీసుకున్నారేమో అని నాకు అనిపించింది. సో అపూర్వ గారిని, ఫూటా గారిని పిలిచినారు. ఒక దాంట్లో ఎగ్జిట్ కార్డ్, ఒక దాంట్లో స్టే కార్డ్ పెట్టినారు. ఫూటానేమో అది పిక్ చేసుకున్నాడు. పాపం అనుకోకుండా ఆయనకి అదే వచ్చిందా లేకపోతే ఆయనకు అదే పెట్టినారో అది తెలియదు కానీ చేసుకున్న తర్వాత ఎగ్జిట్ అయిపోయినాడు. పాపం ఆయన వెళ్తూ అన్నాడు అన్నమాట. నాకు చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. నేను మళ్ళీ తెలుగు నేర్చుకొని మళ్ళీ వస్తా కంపల్సరీ అని అంటే, ఎస్ మాకు అదే కావాలి అంటే, వెళ్తూ జై హిందూ అని అన్నాడు. జై ఇండియా అని అన్నాడు, జై ఇండియా అని అన్నాడు. నాకు చాలా బాగా అనిపించింది. అదొక్కటైతే నాకు నచ్చిందండి అది. అండ్ అంతే, అతన్ని ఎలిమినేట్ చేసి పంపించేసినారు. దాని తర్వాత ఏం చేసినారు అని అంటే, ఫస్ట్ టాస్క్ హారబుల్ అన్నమాట. ఫస్ట్ టాస్కే హారబుల్ ఇచ్చినారు. ఏంటనంటే చిప్స్ అన్నమాట. దీనికి ముందు ఏం జరిగింది అని అంటే, శ్రీముఖి మిర్చీస్ తీసుకొచ్చింది, గ్రీన్ మిర్చి తీసుకొచ్చి అందరికి ఒక్కొక్కటి ఇస్తే తినేసినారు. ఝాన్సీ అయితే ఒకటేసారి పెట్టేసుకుంది, అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ రెడ్ చిల్లీ తీసుకొచ్చినారు, థాయ్ బర్డ్ చిల్లీ అని చెప్పేసి తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత తింటున్నారు. బిందు ఎవరికి, అమ్మన్కి ఇమ్మని చెప్పింది. పాపం ఇస్తే తిన్నాడు. అబ్బాయి చాలా అల్లాడిపోయిండు అమ్మ పాపం పిల్లగాడు. ఆ మంటలు, ఆ కళ్ళకి వాటర్ రావడం చాలా అంటే చాలా టఫ్ అనిపించింది. బేసిక్గా అక్కడ మేము మిర్చి ఇచ్చేటప్పుడు శ్రీముఖి గారు చాలా ఫన్ క్రియేట్ చేసినారు. నేను మ్యారేజ్ చేసుకుందామని డిసైడ్ అయ్యా, సో అందుకే నేను మీకు ట్రీట్ ఇస్తున్నా, స్వీట్కి బదులు హాట్ తినిపిద్దామని చెప్పేసి అని అన్నారు. ఇంకా దాని తర్వాత గోస్ట్ చిప్స్ అని చెప్పేసి, గోస్ట్ పెప్పర్ అని చెప్పేసి తీసుకొచ్చినారు. దాన్ని పౌడర్ లాగా చేసి చిప్స్ లాగా రెడీ చేసినామని చెప్పినారు. ఇక్కడ ఏంటంటే నాకు క్రేజీ అనిపించింది, మరీ ఇంత ఎర్రోళ్ళని చేస్తారా అని అనిపించింది. ఏంటంటే, తను స్పైసీ యూనిట్ లెవెల్స్ చెప్తుంది. ఫస్ట్ ఏమో గ్రీన్ చిల్లీకి 5000 యూనిట్స్ అని, తర్వాత రెడ్ చిల్లీ చిన్నదానికి, రెడ్ చిల్లీ దానికి 50,000 అని, ఇంక గోస్ట్ పెప్పర్కి అయితే సీదా 8 to 10 lakh యూనిట్స్ అని చెప్పింది. మరీ అంత కారం, మరీ అంత ఎడ్డోల్లా అని అనిపించింది. మేబీ ఉండొచ్చు, బట్ అంత కారం ఇవ్వరు కదా మనుషులకి అని అనిపించింది. ఓకే ఫైన్. ఆ 2 చిప్స్ తిని పాలు తాగి, అంటే లైట్గా పాలు తాగి బెలూన్స్ 25 బెలూన్స్ ఊదాలన్నారండి. సో ఈ టాస్క్ కోసమని ఎవరిని పిలిచినారనంటే, దీపక్, అమన్, లయ, సుమ, వీళ్ళ 4 పిలిచినారు. పిలిచిన తర్వాత వచ్చినారు. నెక్స్ట్ లెవెల్ అండి. అసలు సుమ గారైతే నాకైతే హైలైట్ అనిపించినారు. అమ్మాయి అయ్యుండి 2 బాయ్స్ కన్నా కూడా ఈమె ఫస్ట్ ఉన్నారు. ఈమె ఫస్ట్ బెలూన్ పగలగొట్టినారన్నమాట. ఎందుకంటే కంపేర్ టు అబ్బాయిలు దేన్నైనా కొంచెం ఎక్కువ తట్టుకుంటారు, అమ్మాయిలు కొంచెం సెన్సిటివ్ ఉంటారు కాబట్టి అంత తట్టుకోలేరు కదా. సో అయినా ఈమె అమ్మాయి అయ్యుండి ఫస్ట్ బెలూన్ పగలగొట్టినారండి. ఈమె ముందున్నారు. అసలు దీపక్కి ఈమెకి మధ్యలో పోటాపోటీగా నడుస్తూ ఉంటే పాపం సడన్గా ఏమైంది, ఆమె ఆ చిప్స్ తిన్న చేయితోని ఇట్లా ఇక్కడ కళ్ళ దగ్గర పెట్టుకునేసరికి కళ్ళు మంటలు వేయడం స్టార్ట్ అయింది. గేమ్ పాజ్ చేసినారు ఓకే, బట్ ఎందుకో అక్కడ కొంచెం ఇంక వెనక్కి తగ్గేసినారన్నమాట. కారం అందరి కళ్ళల్లో పడి అట్లా
అందరికీ ఎఫెక్ట్ అయింది, బట్ సుమకైతే ఎక్కువ ఎఫెక్ట్ అయింది అనమాట. దాని తర్వాత ఇంక అప్పటికి కూడా ఆమె చేస్తున్నారు అయిపోయింది. అమ్మను వచ్చేసి 24 బెలూన్స్ పగలగొట్టేసినాడు. పాపం ఆయన దాంట్లో బెలూన్స్ అయిపోయినాయి, లయే తీసుకోమని అన్నారు. ఆ గ్యాప్లో దీపక్వి ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. జస్ట్ సెకండ్స్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే దీపక్ ఫస్ట్, తర్వాత అమ్మను, తర్వాత సుమ గారండి. ఇంకా లయ గారు అంటే పాపం ఆమె స్టామినాకి మెచ్చుకోవాలండి బాబు. ఆమె స్టామినాకి రియల్లీ సీరియస్లీ చాలా బాగా ఆడింది, చాలా బాగా చేసింది. ఆమె వల్ల కాకపోయినా కూడా ఆమె శక్తిని దాటి చేసిందండి. నాకు చాలా బాగా అనిపించింది. చూడండి, లయ గారిని కూడా తీసుకోకుండా గాయత్రి గారిని తీసుకున్నారు. నాకు అది చాలా కోపం వస్తుంది, మాట్లాడదాం ఆమె టాపిక్ వచ్చినప్పుడు. అండ్ ఇంక దాని తర్వాత అయిపోయిన తర్వాత నెక్స్ట్ చెవులు కుట్టించుకునే టాస్క్ పెట్టినారన్నమాట. చెవులు కుట్టించుకున్నాడు ఇన్ ద సెన్స్ చెవులు, ముక్కు, లేదంటే ఇక్కడ ఐబ్రో అన్నమాట కుట్టించుకోవాలని చెప్పి పెట్టినారు టాస్క్. ఇది ఓన్లీ బాయ్స్కే ఇచ్చినారండి, ఓన్లీ బాయ్స్కే ఇచ్చినారు. సో బాయ్స్కి ఇస్తే ఏమైందంటే దీపక్ ఇంకా అమ్మని ముందు టాస్క్ ఆడినారుగా, సో వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి జస్ట్ హేమంత్ని, రోహిత్ని పిలిచినారు. ఆడతారా అని అంటే రోహిత్కి ఫేవరెటిజం ఎందుకు చూపిస్తున్నారు అనేది చెప్తా వినండి. అండ్ వాళ్ళిద్దరిని పిలిచిన తర్వాత చెప్పినారన్నమాట, హేమంత్ అసలు ధైర్యానికి సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. 20 years అబ్బాయి, అందరిలో కల్లా చిన్న పిల్లాడు, అంటే వాళ్ళందరితో పోలిస్తే చిన్న అబ్బాయి. అతను చూడండి అసలు ఎంత పిచ్చి, ఎంత ప్యాషనో షో పట్ల. ఆ అబ్బాయి ఎక్కడైనా సరే కుట్టించుకోవడానికి రెడీ ఉన్నాడు అనమాట, ముక్కైనా ఎక్కడైనా. అండ్ అడిగినారు ఇద్దరిని, హేమంత్ని వాళ్ళని, అంటే మీ ఇష్టం, మీరు ఎక్కడ కుట్టించుకుంటారు అని అంటే ఇద్దరు కూడా చెవు ఇంకా ఐబ్రో ఓకే అన్నారు, నోస్ రిజెక్ట్ చేసారు. సో బిందు మాధవి గారు అన్నారు, మీరు నోస్ అంటే నేను ఇప్పటికిప్పుడే వాళ్ళకి పంపించేస్తా అని చెప్పేసి అన్నారన్నమాట, అంటే అదే ఇస్తా అని చెప్పేసి. సో మీరు సెలెక్ట్ చేసుకోండి, ఇప్పటికైనా ఆప్షన్ చేంజ్ చేసుకోండి అంటే చేసుకోలేదు వాళ్ళు. ఐబ్రో ఇంకా చెవే అని చెప్పేసి అన్న తర్వాత సరే నోస్ కుట్టించుకోవాలి అని అన్నది బిందు. అని అన్న తర్వాత ఓకే అని అన్నారు ఇద్దరు. అని అన్న తర్వాత ఇక్కడ సెప్టమ్ అంటే లైక్ ఇక్కడ సై మూవీలో ఉంటుంది కదా, అది కుట్టించుకోవాలి అని అన్నారు. అని అన్నాక హేమంత్ తగ్గినాడు వెనక్కి, లేదు నేను కుట్టించుకోను, నా వల్ల అవ్వదు అని చెప్పేసిన తర్వాత హేమంత్ లేదు నేను కుట్టించుకుంటే ఎక్కడైనా అన్నాక బిందు మాధవి గారు లేదు అక్కడ కాదు, ఊరికే నువ్వు ఏ స్టేజ్ వరకు వెళ్తావో అని చెప్పేసి అడిగినామని అన్నాక చూడండి ఆ అబ్బాయి అసలు ఎంత ప్యాషనెట్గా ఉన్నాడో, నేను ఎక్కడైనా సరే కుట్టించేసుకుంటా అని అంటున్నాడు. ఇంక ముక్కు కుట్టేసినారు. నాకైతే అసలు చాలా బాధ అనిపించిందండి. ఆ కుట్టడం కూడా గన్ షాట్ కాదు, ఎట్లా ఈ చెవు పోగుంటుంది కదా, చిన్నప్పుడు గర్ల్స్కి కుడతారు కదా, అలా డైరెక్ట్గా ప్రెస్ చేసి కుట్టడం. వాడు ఎక్స్ప్రెషన్సే మార్చట్లేదండి బాబు. అసలు ఎంత కుడుతున్నా కూడా అబ్బాయి ఎక్స్ప్రెషన్సే చేంజ్ చేయట్లేదు. సీరియస్లీ హ్యాండ్స్ ఆఫ్ అనిపించినాడు. ఎందుకు అని అంటే బిందు మాధవి గారు మెచ్చుకున్నారు కూడా. ఏమని, బాబోయ్ అసలు ఇక్కడ ఎవరైనా కుట్టించుకుంటారు, బట్ నువ్వు ఒక డే స్టెప్ వేసి ముందు ఇది కూడా కుట్టించుకున్నావు అంటే సీరియస్లీ హ్యాండ్స్ ఆఫ్, దట్ ఈస్ ద డేర్ అని చెప్పేసి అని అన్నారు. అని అన్న తర్వాత శ్రీముఖి గారు అడిగినారన్నమాట, ఏంటి ఇంత స్టెప్ డేర్ తీసుకున్నావు, అసలు ఏంటి ఇంత పిచ్చి నీకు అని అడిగితే, నాకు ఏదైనా సరే నేను ఇందులో ఉండాలి, ఈ షో అంటే నాకు అంత పిచ్చి, నేను అది చేయాలనుకుంటున్నా అంటే, మరి మీ డాడీని ఎలా ఒప్పిస్తారా, మీ డాడీతో మాట్లాడు కదా అని అంటే, ఐ కన్విన్స్ హిమ్, నేను చూసుకుంటాలే, నేను తర్వాత చూసుకుంటా, మా డాడీ నేను సెట్ చేస్తా అన్నట్టుగా చెప్పినాడు అన్నమాట. అది దాని తర్వాత నేను ఎవరైతే టాస్క్లు ఆడలేదో అంటే ఇప్పటివరకు ఎవరైతే టాస్క్లు ఆడలేదో హ్యాండ్స్ రేజ్ చేయమని చెప్పినారు. చెప్తే రేజ్ చేసినారు. అంటే నించోమనంటే నించున్నారు. రోహిత్ నించోలేదు. రోహిత్ నించోకపోతే ఏంటి నువ్వు అంతగానం ఏం ఆడేసావని చెప్పేసి ట్రిగ్గర్ చేసినారు. శ్రీముఖి గారు కూడా అన్నారు, అవకాశాలు రావు, నువ్వేంటి వచ్చిన అవకాశాన్ని కూడా పట్టించుకుంటలేవు అన్నట్టుగా ట్రిగ్గర్ చేసినారు. అండ్ నవదీప్ కూడా అన్నాడు అనమాట, రోహిత్ ఆలోచించడానికి వచ్చిండు అన్నట్టుగా చాలా ట్రిగ్గర్ చేస్తున్నారు. ఎందుకు ఫేవరెటిజం చూపిస్తున్నారు అని అంటే ఇదే అసలు ఆ అబ్బాయి కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావట్లేదు. ఆ అబ్బాయిని వీళ్ళే లాగుతున్నారన్నమాట. ఎవరైనా సరే అసలు ఆయనని చాలా పుష్ చేస్తున్నారు, వీళ్ళే చాలా పుష్ చేస్తున్నారు. అభిజిత్ అన్నాడు, వాళ్ళిద్దరూ నీకు వద్దు అని అన్నా కూడా నేను గ్రీన్ ఇచ్చిన నీకు, నువ్వు అయినా కూడా ఇంకా సీరియస్గా తీసుకోవట్లేదు, షైన్ అవ్వాలి అంటే ఇక్కడ 2-3 వారాలు లేవు, వచ్చిన అవకాశాలని తీసుకోవాలి కదా అన్నట్టుగా అంటున్నాడు అభిజిత్. అండ్ దాని తర్వాత నించోరి అని అంటే నించోలే మళ్ళీ రోహిత్. నించోకపోతే ఇంక వేసుకున్నారు మనోళ్ళు. ఏంటి నువ్వు అంతగానో ఆడేసావో రోహిత్, ఇందాకే చెప్పా కదా, చెప్పినా కూడా నువ్వు సీరియస్గా తీసుకోవట్లేదు అని చెప్పేసి బిందు అన్నదన్నమాట. దాని తర్వాత టాస్క్ చెప్పేసినారు అనమాట, వాటర్ ఫిల్ చేయాలి, కాళ్ళకి టై చేస్తారు, చేశాక ఇక్కడ వైబ్రేటర్ లాంటిది ఫిక్స్ చేస్తారు. సో అది ఆ గేమ్, దానికి ప్రియాంకని పిలిచినారు. ప్రియాంకని పిలిచిన తర్వాత రోహిత్ని ప్రియాంకని పిలిచినారు.
సో రోహిత్ని బిందు రిజెక్ట్ చేసింది అనమాట. ఎందుకు, నువ్వు ఇందాక నించోలేదు కదా, సో నీకు ఇది ఫేర్ ఛాన్స్ కాదు ఇవ్వడం, సో నువ్వు వెళ్ళి కూర్చోని అన్న తర్వాత సో అక్కడ ఫైట్ జరుగుతుంటే అప్పుడు లయ గారు పాయింట్ పెట్టినారు, నేను వెళ్తా అని చెప్పేసి అక్కడ చిన్న గొడవలాగా క్రియేట్ అయిందనమాట. అప్పుడు కూడా చూడండి లయ వాయిస్ రేజ్ చేసింది, రుచిత మాట్లాడింది, అపూర్వ గారు కూడా మాట్లాడినాడు. బట్ గాయత్రి గారు అయితే అస్సలు మాట్లాడలేదండి. గాయత్రి గారు కూడా వాయిస్ రేజ్ చేయలేదు. అక్కడ కూడా చూడండి, ఇది గుర్తుంచుకోండి. నేను ఎందుకంటున్నా అంటే నాకు గాయత్రి అని తీయంగానే చాలా కోపం వస్తుంది. మాట్లాడదాం మనం. ఇక దాని తర్వాత వచ్చేసి రుచిత గారికి ఫేర్ ఛాన్స్ ఇవ్వాలని చెప్పి రుచితని పిలిస్తే పెట్టినారు. రుచిత దగ్గర ఇక్కడ చూడండి పాపం ఆమె చేతులారా పోగొట్టుకుంది అనిపించింది. అంటే ఓకే, అక్కడ కోపం వచ్చే మూమెంట్ వచ్చింది శ్రీముఖికి, మరి ఒరిజినల్గా చేసిందా లేదంటే జస్ట్ అలా కావాలని చేసిందా అంటే కొంచెం ఫేవరెటిజం అని ఎందుకు అని అంటే ఝాన్సీ గారిని పిలవడానికి కావాలని చేసిందా లేకపోతే అప్పుడు ఆ టైంలో చేసిందా నాకు అర్థం కాలేదు. కానీ ఇక దాని తర్వాత ఓకే ఆ అమ్మాయి అన్నది రుచిత ఏమని, నాకు అంత టైట్గా కడుతున్నారేంటి, అన్కంఫర్టబుల్గా ఉంది అని చెప్పేసి అన్నది. అని అన్న తర్వాత అప్పుడు ఇలా టైట్గా కడితే ఎట్లా నడవడానికి రాదు కదా అని అన్నది. వాళ్ళిద్దరు లూజ్ కట్టుకుంటున్నారని చెప్పేసి పిలిచినారు గాయత్రి గారిని లయ గారిని పిలిస్తే టైట్గా కడుతుంటే అప్పుడు రుచిత నాకు ఇంత టైట్గా కడితే ఎలా నడవరాదు కదా అని అంటే అదే కదా టాస్క్ అని అన్నది. అంటే అన్కంఫర్ట్గా ఉంది, కంఫర్టబుల్ అంటే ఏంటి నువ్వు ఇది కంఫర్టబుల్ చూసుకోవడానికి వచ్చావా ఏంటి, ఇద్దరికి కడుతుంటే ఇద్దరికి కడుతున్నప్పుడు నువ్వు సైలెంట్గా ఉండాలి కదా, నీకు మాత్రమే కడితే నువ్వు అలా అనాలి ఫేర్ అన్ఫేర్ అని, నీకు ఇద్దరికి కడుతున్నాం కదా తనేమన్నా మాట్లాడుతుందా లేదు కదా అని అంటే లేదు ఇది నాకు అన్కంఫర్టబుల్గా ఉంది ఫేర్గా కాదు ఫేర్ అన్ఫేర్ గురించి మాట్లాడట్లేదంటే ఇంక శ్రీముఖి ఫైర్ అయిపోయి సరే నువ్వు వెళ్ళి కూర్చో అక్కడ వద్దు వేరే ఎవరన్నా రండి అన్కంఫర్టబుల్ లేని వాళ్ళు రండి అని అన్నాక ఝాన్సీ రమ్మని పిలిచిన తర్వాత ఝాన్సీ వస్తుంటే ఝాన్సీ నీకు కూడా కంఫర్టబుల్ ఉంటే వెళ్ళిపో అని అన్నాక తనకి టై చేస్తే ఓకే ఫైనలీ ఆ గేమ్ ఆడినారు. ఆ గేమ్ ఆడిన తర్వాత ప్రియాంక గారు చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తూ అంటే ఎంజాయ్ చేస్తూ ఆడినారు. పాట అంటే ఏదో క్రియేట్ చేసినారు ఫన్ సంథింగ్ సాంగ్ అయిపోయింది, గేమ్ ఆడినారు. ఫైనల్లీ మాత్రం ఝాన్సీ గారు గెలిచినారు. ఝాన్సీ గారు ఎంతతో అంటే 19.9తోనే ఝాన్సీ గారు, 18.9తోనేమో ప్రియాంక గారు గెలిచినారు. జస్ట్ ఒక 1 అన్నమాట, పాయింట్స్ సంథింగ్ 1.1 అనుకోండి, 1 పాయింట్తో పోయింది. అప్పుడు శ్రీముఖి అన్నది ఏంటి మేము ఇచ్చింది తక్కువ లేదంటే ఏంటి మీరు అసలు ఏం లేదు ఎక్స్ప్రెషన్స్ లేవు ఏం లేవంటే నేను మా నాన్నది తలుచుకున్నానండి, మా నాన్న కష్టం తలుచుకున్నాను అందుకే అంటే వాళ్ళ నాన్నది ఒక స్టోరీ చెప్పింది. పాపం స్తంభం పైన ఉంటే కరెంట్ షాక్ కొట్టిందని చెప్పేసి చెప్పింది. అది చాలా బాధ అనిపించింది. ఆ సిచ్యువేషన్స్ అసలు ఎవ్వరికి రావద్దండి బాబు, దేవుడి దయ వల్ల ఆ షాక్ వదిలితే వాళ్ళ నాన్నగారికి ఏం కాలేదంట. సో ఆ టైంలో అది పాయింట్ కరెక్ట్గానే మాట్లాడింది, ఎమోషనల్ అయింది చాలా, అది బాధ అనిపించింది. అండ్ దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ టాస్క్ వచ్చేసి వచ్చిందండి హైలైట్. నెక్స్ట్ టాస్క్ సెకండ్ టాస్క్ ఇదే నేను చెప్పేది, ఇదే వెరీ 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 ఇంపార్టెంట్ టాస్క్. బికాస్ ఇందులోనే జరిగిందండి అసలు నాకు కోపం ఆగట్లేదు. సో క్లిప్ల టాస్క్ అండి. ఇక్కడ కూడా రోహిత్ని పుష్ చేసినారు. రోహిత్ వచ్చినాడు, తర్వాత రుచిత గారు జోష్న గారు వచ్చినారు, దాని తర్వాత గాయత్రి గారిని పిలిచినారా ముగ్గురు చూడండి, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. అందులో కూడా గాయత్రి గారు ఏమైంది అని అంటే క్లిప్పులు పెట్టుకోవాలి బాడీకి, అందరు పెట్టుకుంటున్నారు. గాయత్రి గారు స్టార్ట్ చేసినాక వితిన్ కొన్ని మినిట్స్ ఆర్ కొన్ని సెకండ్స్లోనే గివప్ ఇచ్చేసినారండి. ఆమె కట్అవుట్కి ఆమె బాడీకి అసలు ఆమె అంటే ఎన్ని పెట్టుకోవచ్చు, లాజిక్గా ఉపయోగించవచ్చు, ఎన్నో చేయొచ్చు, బట్ గివప్ ఇచ్చేసినారు. జస్ట్ మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 20 క్లిప్స్ కూడా పెట్టినారో లేదో నాకు తెలీదు, గివప్ ఇచ్చేసినారు. జోష్న గారండి బాబు 72 క్లిప్స్ బజర్ అయ్యేదాకా పెట్టినారండి. సూపర్ అనిపించారు. చూడండి అదే టాస్క్లో ఆమెతో నట్టుగానే జోష్న గారికి ఆడిషన్లో కూడా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అప్రిషియేషన్స్ వచ్చినాయి, 2 గ్రీన్స్ వచ్చినాయి. కానీ గాయత్రి గారికి ఎందుకు నాకైతే అర్థమే కావట్లేదండి. గివప్ ఇచ్చిన అమ్మాయికేమో అట్లా, ఈమెకేమో ఇట్లా. సో ఇంక దాంట్లో రోహిత్ 109 క్లిప్స్ పెట్టుకున్నాడు, 109 క్లిప్పులు పెట్టుకున్నాడు. సో ఆ గేమ్ రోహితే గెలిచినాడు అదన్నమాట. ఆ గేమ్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ లాస్ట్కి పెట్టిన గేమ్ ఏంటంటే ఐస్ ఛాలెంజ్. ఒక బకెట్లో ఐస్ వేసినారు, దాంట్లో కూర్చొని ఉండాలి. ఎట్లా 3 minutesకి దగ్గర ఉండాలన్నమాట, దగ్గరలో లేవాలి, ఎవరు ఫస్ట్ లేస్తే వాళ్ళు విన్ అని చెప్పినారు. దీనికి అపూర్వ గారిని రుచిత గారిని పిలిచినారు.
అపూర్వ గారిని, రుచిత గారిని పిలిస్తే ఇక్కడ రుచిత గారు ఓకే బాగానే ఆడినారు, కాకపోతే ఆమె ఫేట్ ఆమెకు సహకరించాలి పాపం. ఏమైందంటే టాస్క్ ఇచ్చినారనమాట. ఐస్లో కూర్చున్న తర్వాత రుచితకేమో ఒక ఏమంటారు అది చెప్పమన్నారు, ఏంటి ఏదైనా డైలాగ్ చెప్పమనంటే చెప్పింది ఏమంటివి అని అనుకుంటా. అక్కడ కొంచెం పాపం కాన్సన్ట్రేషన్ మిస్ అయిందో లేకపోతే క్యాలిక్యులేషన్స్ మిస్ అయినాయో కానీ ఆ అమ్మాయిది అయిపోయింది. తర్వాత ఈమెకి ABCD రివర్స్లో చెప్పమన్నారు అపూర్వకి చెప్పినది. సో అపూర్వ గారు రుచిత గారు జస్ట్ 4 సెకండ్సే డిఫరెన్స్ అండి. ఫస్ట్ అపూర్వ గారు లేచినారు, 3.14 సెకండ్స్కి అపూర్వ గారు లేచారు. తర్వాత 4 సెకండ్స్కి రుచిత గారు లేచినారు, అంటే 3.18 సెకండ్స్. సో అన్ఫార్చునేట్లీ అపూర్వ గారు విన్ అయినారు. రుచిత 4 సెకండ్స్తోని పాపం క్యాలిక్యులేషన్ మిస్ అయి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు అండి అసలైన మజా సెలక్షన్స్. ఇప్పుడు సెలక్షన్స్ అన్నమాట. ఇదిదా నాకు కావాలి. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా జరిగిందంటే ఉన్న నలుగురు ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలండి. అందరూ బాగా చేసుకున్నారు, అన్ని సెలెక్షన్స్ ఓకే బాగా చేసుకున్నారు, ఓకే ఫైన్, చాలా బాగా అనిపించింది ఒక అపూర్వ గారి విషయంలో తప్ప. మిగతా అందరు బాగా చేసుకున్నారండి. ఫస్ట్ నవదీప్ హేమంత్ని సెలెక్ట్ చేసుకున్నాడు, తర్వాత బిందు అమన్, అభి అపూర్వ, తర్వాత శ్రీముఖి దీపక్ అండి, తర్వాత బిందు ఝాన్సీ, అభిజిత్ ఏమో ప్రియాంకని అండ్ శ్రీముఖి ఏమో రోహిత్ని సెలెక్ట్ చేసుకుంది. ఇంకా ఫైనలీ 5 మెంబర్స్ మిగిలిరండి. 5 మెంబర్స్ అందరు గర్ల్సే, 5 మెంబర్స్ గర్ల్స్. ఎవరెవరు? లయ, సుమ, రుచిత, జోష్న, గాయత్రి గారు నించున్నారు. వీళ్ళలో అసలు గాయత్రి గారిని సెలెక్ట్ చేయడానికి ఒక్క బెస్ట్ రీజన్ మీరే చెప్పారు కదా, డే 1 నుంచి ఇప్పటి వరకు టాస్కులు ఆడిషన్స్ అన్నీ కంపేర్ చేసి అన్నిటిని క్యాలిక్యులేట్ చేసి సెలెక్ట్ చేస్తామని చెప్పి, మరి దేంట్లో గాయత్రి గారు బెస్ట్ ఉన్నారు? దేంట్లో గాయత్రి గారు సూపర్ అనిపించారు మీకు? అసలు లయ పోనీ లీస్ట్లో చూసుకున్నా కూడా లయ పాపం ఆమె శక్తికి మించి, ఆమె స్టామినాకి మించి చేసింది. ఆ చిల్లీస్ తిని ఆ బెలూన్స్ ఊదడం. సుమ గారండి ఎంత బెస్ట్ ఆడినారండి, ఎంత సూపర్గా ఆడినారండి. పోనివ్వండి వీళ్ళని తీసేసినా కూడా గాయత్రి ఇంకా జోష్న వీళ్ళిద్దరైతే ఒకే గేమ్లో ఆడినారు కదా, ఆమె గివప్ చేసింది. ఈమె 72 క్లిప్స్ పెట్టుకొని బజ్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేసినారు. మరి ఆమెను తీసుకోకుండా ఈమెను ఎందుకు తీసుకున్నారు? అసలు ఎందుకు ఆమెను సెలెక్ట్ చేసినారు? రుచిత గారు కూడా ఐస్ ఛాలెంజ్లో గెలిచినారు కదా, జస్ట్ 4 సెకండ్స్ డిఫరెన్స్తోని. మరి మేము ఆడి చేసిందని చెప్పి ఈమెను సెలెక్ట్ చేసినారు మీరు. చాలా అన్ఫేర్ అనిపించిందండి, చాలా అంటే చాలా అన్ఫేర్ అని అనిపించింది. అట్లా ఎవరైనా సెలెక్ట్ చేస్తారా? రికమెండేషనా లేదంటే ఏంటి? డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పిందా? మీ ఓన్ డెసిషనా? ఎందుకు అలా సెలెక్ట్ చేసినారు? చాలా వరస్ట్ డెసిషన్ అండి నవదీప్ గారు మీదైతే. చాలా అంటే చాలా వరస్ట్ జడ్జిమెంట్, వరస్ట్ ఏమంటారు సెలెక్షన్ ఈ ఒక్క విషయంలో. గాయత్రి గారు వీళ్ళ రిలేటివ్స్ ఎవరు చూసినా సరే పర్సనల్ గ్రడ్జ్ ఏం లేదండి. ఆట విషయంగా నలుగురితో కంపేర్ చేస్తే ఈ అమ్మాయి లీస్ట్. ఫస్ట్లో సుమ, సెకండ్ వచ్చేసి జోష్న, ఫస్ట్ సుమ, తర్వాత జోష్న, రుచిత, లయ, వీళ్ళ నలుగురండి. వీళ్ళ నలుగురు ఉండాల్సింది. వీళ్ళ నలుగురు తర్వాత గాయత్రి గారు 5th, అంటే ఎలిమినేట్ అవ్వాల్సింది గాయత్రి. ఏం వరస్ట్ సెలెక్షన్ చేసిరండి నాకు. సో అది నాకైతే వరస్ట్ జడ్జిమెంట్, వరస్ట్ సెలెక్షన్ అనిపించింది నవదీప్ గారిది ఒక్క విషయంలో. మిగతా వాళ్ళందరూ ఓకే, అపూర్వ గారు కూడా కొంచెం ఓకే. అండ్ సుమ అయితే జోష్న విషయంలో నాకైతే చాలా అన్ఫేర్ అనిపించిందండి, చాలా అంటే చాలా అన్ఫేర్ అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డైలీ ఇలాంటి ఒక వీడియోతోని రివ్యూతోని నేనైతే మేము ముందుకు వస్తాను. అంతవరకు అయితే దయచేసి వేచి ఉండండి. అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, జరా లైక్ చేయండి. See you in the next videos. Ta-da, bye-bye. Love you all.